హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఆ పెద్దమ్మకి 4 కూతుర్లు ఉంటారు. కూతుళ్ళు పెద్దవారు అయ్యారు. వారికి మంచి అబ్బాయిలను చూసి పెళ్లి చేస్తుంది. తను దాచుకున్నది తలో కాస్త ఇచ్చేస్తుంది. తన దగ్గర ఏమీ మిగలలేదు. తాను బతకాలి కదా, కనుక ఒక్కో కూతురు దగ్గర 3 నెలలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని చాలా బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడుస్తుంది. పెద్దమ్మకి వంట వార్పు పని లేదు. హాయిగా గడిచిపోతుంది. ఒకసారి పెద్దమ్మ కూతురి ఇంట్లో 3 నెలలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒకరోజు రెండవ కూతురు ఇంటికి బయలుదేరింది పెద్దమ్మ. కొంత దూరం సాగింది. మధ్యలో ఒక అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చకచకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మ దగ్గరకు వచ్చి, నిన్ను నేను తినేస్తాను అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు చాలా భయం వేసింది. చెమటలు పట్టాయి. పెద్దమ్మ చాలా తెలివైనది. కాస్త ఆలోచించి పులితో ఇలా అంటుంది. ఓ పెద్ద పులి, నేను ముసలిదాన్ని అయ్యాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం కూడా అసలు ఏమీ బాలేదు. ఇప్పుడు రెండో కూతురి ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. అక్కడ 10 రోజులు ఉండి వస్తాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు, బూరెలు, సున్నుండలు, అరిసెలు చేసి పెడుతుంది. అన్నీ తింటాను, ఒళ్ళు చేస్తాను, బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని అంది పెద్దమ్మ. పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. 10 రోజులు అయ్యింది. 15 రోజులు అయ్యింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా ఆ అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా, ఇదే కదా దారి అని అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచు కూర్చుంది పులి. పెద్దమ్మ 3 నెలలు అక్కడ గడిపింది. ఇక బయలుదేరవలసిన పరిస్థితి వచ్చింది. అది ఒప్పందం కదా. బయలుదేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురు కూడా చాలా తెలివైనది. అమ్మను కాపాడాలి అని ఆలోచించి ఒక పెద్ద బాణ తెచ్చి ఆ బాణలో పెద్దమ్మను కూర్చోపెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కూడా కట్టింది. దొర్లించి వదిలిపెట్టింది. బాణ దొర్లుతూ అడవిలో పోతా ఉంది. బాణలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చెయ్యలేదు అనుకుంది. బాణా బాణా దొర్లు దొర్లు అంటూ పాట పాడుకుంది. బాణ అడవికి చేరింది. పులి సమీపించింది. పులికి బాణలో పాట వినిపించింది. పులికి కోపం వచ్చి బాణను కాలుతో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాణ డామ్ అని పగిలిపోయింది. పెద్దమ్మ కనిపించింది. నిన్ను నేను ఇప్పుడే తింటాను అని పులి కేక వేసింది. పెద్దమ్మ చాలా భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకొని ఇలా అంటుంది. పెద్ద పులి, ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా కూడా ఉంది. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా తిందువుగాని అని అంది పెద్దమ్మ. పులి సరే అని వదిలిపెట్టింది. పెద్దమ్మ చెరువులోకి దిగి స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయింది. 2 గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ వినిపించినా రాలేదు. అప్పుడు పులి పంజా ఎత్తింది. పెద్దమ్మ బాగా ఆలోచించి 2 గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది.
పులి కళ్ళు కనిపడలేదు. కేకలు కూడా బాగా పెట్టింది. చెరువులోనే గిలగిలా తనుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడుచుకొని 3వ కూతురి ఇంటికి చేరుకుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.